నా మనవడు వంశీకి నా మనవరాలు నక్షత్రే సరియైన జోడి అని నా మాటే నిలబెట్టింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అప్పు? అవునండి, పెళ్లిపీటల మీద పెళ్లి ఆపి మన కుటుంబ గౌరవం తీయాలనుకుంది ఆ వసుంధర. కానీ ఇప్పుడు నక్షత్రమేళ్ళలో మీరు తాళి కట్టి మన కుటుంబ పరువుని మీరే కాపాడాలండి. ఏమండి, నా మాటతో పాటు మన వంశ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. నక్షత్ర ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏం చేస్తున్నానో తెలుసుకోవటం లేదు. ఈ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాక ఖచ్చితంగా వంశీ సార్ వసుంధరలకి అడ్డుపడుతుంది. చెప్పండి, నా మాట నిలబెడతారు కదూ? నా ప్రేమ కన్నా వంశీ వసుంధరల ప్రేమ గొప్పది. నాతో నక్షత్రకి పెళ్లి జరిగితే వాళ్ల ప్రేమకు అడ్డుపడకుండా ఉంటుంది. నిలబెడతాను. వంశీ సార్కిచ్చిన మాట నిలబెడతాను. ఈ పెళ్లితో నక్షత్ర అడ్డు కూడా తొలగిస్తాను. మీరింకేం ఆలోచించకండి. వసుంధర తాలూకు పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నెమరేసుకోకండి. తన ప్రేమ తాలూకు గుర్తులేమైనా ఉంటే మనసులోంచి చెరిపోయండి. తన్ని మర్చిపోయి వచ్చి పెళ్లిపిట్టల మీద కూర్చోండి. ఏమిటండి, మీరింకా వసుంధర గురించి ఆలోచిస్తున్నారా? పదప్పు. ఏమండి, కూర్చోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? పంతులు గారు, వరుడొచ్చాడు. మీరు గణపతి పూజ మొదలు పెట్టండి. పెద్దమ్మగారు, ఒకసారి సుచిత్రమ్మ గారిని కూడా అడిగి. కానివ్వండి మూర్తి గారు, అత్తయ్య గారి నిర్ణయమే నా నిర్ణయం. చూసారా, పెళ్లి కూతురు లేదంటే పెళ్లి కొడుకును కూర్చోబెట్టి గణపతి పూజ మొదలు పెట్టించారు. వస్తుంది, పెళ్లి కూతురు వస్తుంది. మీరు వెయిట్ చేయండి. మీరు వెళ్ళండి, నా మనవరాల్ని నేను తీసుకొస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది నక్షత్ర. నేననుకున్నట్టు జరుగుతున్నందుకు కాదు, ఆ వసుంధర ఇక్కడ నుంచి వెళ్ళిపోయినందుకు. మండపంలోకి పెళ్లి కూతురు రాదేమో అనుకుంటున్నారు. కాకర్ల ఇంటి పరువు నిలబెట్టడానికి నువ్వు రావాలి. నేనొస్తానమ్మమ్మ, కానీ అమ్మే కళ్యాణ మండపంలో లేదు. తనకి ఈ పెళ్లి కూడా ఇష్టం లేదు. మీ అమ్మ గురించి మర్చిపో. ఏం చెయ్యాలో నాకు తెలుసు. నన్ను ఆశీర్వదించమ్మమ్మా. నువ్వు కోరుకున్న వాడితో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు. మీ అమ్మ వసుంధరని వెతికి తీసుకురావడానికి వెళ్ళినట్టుంది నక్షత్ర. వంశీ చేత 3 ముళ్ళు వేయించుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి రెడీగా ఉండు. అయ్యా, గణపతి పూజ పూర్తయింది. పెళ్లి సమయం కూడా దగ్గర పడుతుంది. అమ్మాయిని తీసుకురావాలి.
రండి 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 రండి. అబ్బబ్బబ్బబ్బ, ఏంటయ్యా ఈ తొందర? మీరు బాగానే చెప్తారు. ఆ వంశీగాడు కోమాలోంచి లేచి వచ్చి వసుంధర మెడలో ఎక్కడ తాళి కట్టేస్తాడని అమ్మ టెన్షన్ గా ఉంది. రండి. వెళ్ళు వెళ్ళు, అడుగు. రామూర్తి గారు, రామూర్తి గారు, ఒక్కసారి కళ్ళు తెరవండి రామూర్తి గారు. అక్కడ నా బంగారానికి పెళ్లి టైం దగ్గర పడిపోతుంది. రామూర్తి గారు, నేను జోగేంద్రనాడు. రామూర్తి గారు, రామూర్తి గారు, మీరు మాట్లాడరా? ఎవరు మీరు? నేను రామూర్తి గారు, జోగేంద్రనే. నువ్వా జోగేంద్ర? ఆ, కూర్చోండి. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? స్వామి, నేను మనసు పడ్డ అమ్మాయిని వశం చేసుకోవడానికి మీరు వశీకరణ మందిచ్చారు కదా, అది ఫలించలేదు స్వామి. అది ఫలించకపోగా విరుద్ధంగా వేరే వాళ్ళకి వెళ్ళింది. ఆ దరిద్రాన్ని అందుకుంది నా కూతురే స్వామి. పాపం ఆ అమ్మాయి ఇప్పుడు ఒక దుర్మార్గుడికి వశమైంది స్వామి. ఆ బారి నుంచి తనని మీరు రక్షించారనుకోండి, నా బంగారాన్ని నేను పెళ్లి చేసుకుంటా. చూడు జోగేంద్ర, మనం కేవలం నిమిత్త మాత్రులమే. మనుషులతో మనుషుల్ని జత చేసేది ఆ దైవం మాత్రమే. అంటే మీరేం చేయలేరా స్వామి? ఏం చేయమంటారు? వాళ్ళిద్దరిని దూరం చేయడానికి మాకు విరుగుడు మాత్రం చూపించి మీ దైవ భాగ్యం ప్రదర్శించండి స్వామి. వాళ్ళిద్దరి కలయిక రాసిపెట్టుంటే మనం కూడా వాళ్ళని విడదీయలేవమ్మా. స్వామి స్వామి, మీరు విరుగుడు మాత్రం ప్రసాదించండి. ఆ తర్వాత మేము మా మానవ ప్రయత్నం మేము చేస్తాం. అలా అయితే అక్కడున్న మూలికలతో చూర్ణం చేయాలి. ఓ సింతే కదా, ఒంటి చేత్తో పిసికేస్తాను. ఆ రెండో చేయి కూడా ఉపయోగించి ఆ రోట్లో మూలికలు దంచాలి జోగేంద్ర. మీరలా చేస్తేనే ఆ మూలికల నుంచి విరుగుడు పదార్థం చూర్ణంలా బయటికి వస్తుంది. అలాగే స్వామి. స్వామి, దీనికంటే కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటూ రౌడీజం చేయడమే మంచిది కదా స్వామి. జోగేంద్ర, ఒక మగాడు వయండి ఇలా మాట్లాడతావా? వసుంధరతో పెళ్లి రద్దు చేసుకుంటావా? తల మీద పిడుగులు పడినా తన మేడలో తాళి కట్టి 7 అడుగులు నడిచేస్తాను. మరైతే ముందు చూర్ణం తయారు చేయాలి కదా, దంచు. దంచుతాను. మీరే చూడండి, దంచేస్తాను. చూడండి. అమ్మా, ఏమైందండి? అమ్మో, ఇదంతా మీ అమ్మగారు వల్లనండి. లేకపోతే నేను నా వస్తువు కలిసి పాటికి హనీమూన్కి వెళ్ళిపోవాళ్ళం. ఇప్పటికైనా నీకు అర్థమైందా జోగేంద్ర, ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం ఎంత కష్టమో? అవునండి, నిజమే. ఆఖరికి వేళ్ళు నలిగినా మూలికలు రొబ్బాలు సత్తది అనుకోలేదు. ఏం చేస్తాం? చెప్పండి. అది ఇదిగోండి స్వామి చూర్ణం. స్వామీజీ, ఈ చూర్ణాన్ని నా కూతురు ముందు ఉంచితే ఈ స్మెల్ కి తను మామూలు మనిషి అయిపోతుంది కదూ? కాదమ్మా, ఈ చూర్ణాన్ని నీ కూతురు చేత తాగించి నిద్రపోయేలా చేయాలి. ఈ చూర్ణం తాగిన వెంటనే నీ కూతురు జరిగిందంతా మర్చిపోతూ ఆ మూలికల ప్రభావం ఉన్నంత వరకు
తనకు అర్థం కానట్టే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, ఈ మూలిక ముందు తాగిన వెంటనే తను నిద్రపోవాలి. హా, ఈ హింట్ చాలు స్వామి. కావాలంటే రబ్బరు బంతితో తన తల మీద కొట్టైనా నిద్రపుచ్చుతాను. ఇటివ్వండి. రే మురళి, ఇక నీ పతనమేరా. కూర్చో నక్షత్ర. నానమ్మా, ఏం నువ్వు చేస్తుంది? నక్షత్ర పెళ్లి కూతురా? తనకు అసలు ఆ స్థాయి అర్హత కూడా లేదు. మా అక్క మీద కోపం ఉంటే మమ్మల్ని శిక్షించండి పెద్దమ్మ గారు, కానీ ఇలా తన జీవితాన్ని నాశనం చేయకండి. తను వచ్చేస్తుంది. షట్ అప్. మాట్లాడుకో. వెళ్ళిపోయిన వసుంధర తిరిగి వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చుంటే తర్వాత మనందరం బాధపడాలి. పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. మీ మనవరాలతో పెళ్లి జరగాలని వంశీకి నక్షత్రకు పెళ్లి జరిగేంత వరకు వసుంధర కళ్యాణ మండపానికి రాకుండా మీరే ఆపేశారు కదా అత్తయ్య. సుచిత్ర, మన ఇంటి పేరు ప్రతిష్టలు కాపాడేది వసుంధర మాత్రమే అత్తయ్య. తను తిరిగి రాకపోతే అవి కూడా తనతోనే తిరిగి వెళ్ళిపోతాయి. వసుంధర లేకపోతే ఇవేవి మనకొద్దత్తయ్య. పెళ్లిపీటల మీద కూర్చోవాలని నక్షత్ర ఆసక్తి చూపిస్తుంటే నాన్నమ్మ తనకి సపోర్ట్ చేస్తుందమ్మా. ఆనంద్, నక్షత్ర పరాయి మనిషి కాదు. వంశీకి మరదలు, తనకు కాబోయే భార్య. ఇప్పుడు మన ఇంటి పరువు కాపాడమే నాకు ముఖ్యం. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఆపు నక్షత్ర. ప్రతిసారి నువ్వు వసుంధరని మోసం చేస్తూనే వస్తున్నావు. ఇలాంటి అవకాశమే వస్తే నువ్వెందుకు వదులుకుంటావు నక్షత్ర? అత్తయ్య, గుర్తు చేయమంటావా నక్షత్ర? ఆ రోజు కృష్ణాష్టమి నాడు వంశీ కళ్ళు తెరిచి చూసే సమయానికి వసుంధరని తప్పించి ఆ స్థానంలో నువ్వున్నావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తనని తప్పించాలనే ప్రయత్నిస్తున్నావు నక్షత్ర. సుచిత్ర, నేను నీకు ముందే మాటిచ్చాను. వసుంధర ఈ పెళ్లి మండపంలో చివరిదాకా ఉంటే వంశీతో తన పెళ్లి జరిపిస్తాను అని. మనకున్న గౌరవం పరపతి చూసి ఈ కుటుంబానికి తను తగనేమోనని వసుంధర తెలుసుకొని గౌరవంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వంశీ నక్షత్రాల పెళ్లి చేయటమే మీ నిర్ణయం అయితే కళ్యాణ మండపానికి వచ్చిన వాళ్ళందరూ మనవాళ్లే అత్తయ్య. వీళ్లలో ఒక్కరైనా ఇలా చేయడం కరెక్ట్ అంటే మీరనుకున్నట్టు ఈ పెళ్లి జరిపించండి. ఏ ఒక్కరు కాదన్నా వసుంధర వచ్చేంత వరకు ఆగండి. నువ్వెంచుకున్న మనిషిని పీటల మీద కూర్చోబెట్టడానికి ఇక్కడ ఎంతమంది ముందుకొస్తారో చూద్దాం. అబ్బాయి గారి ఇష్టప్రకారం తను ప్రేమించిన అమ్మాయితోనే తన పెళ్లి చేస్తే వంశీబాబు సుఖంగా ఉంటాడు కదా పెద్దమ్మగారు. అత్తయ్య, అందరూ మీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. మీరు కూడా మీ పెద్దరికాన్ని చాటి చూపించండి. అలా అయితే నీ నిర్ణయమూ నా నిర్ణయమూ కాదు సుచిత్ర. అక్కడ పీటల మీద కూర్చున్న వంశీని అడుగుదాం. చెప్పండి, నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నాన్న వంశీ, చెప్పు. మీ ప్రేమ విషయం అందరితో చెప్పు. వంశీ సార్ని వసుంధర గారిని కలపడానికి ఇక్కడికొచ్చాను. వాళ్ళని కలిపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు వసుంధరని ప్రేమించారు. మీ పెళ్లి జరగడానికి నేను కూడా ఒప్పుకున్నాను.
తన బ్రతుకు చెరిపేసిన జోగేంద్రతో జతకట్టి వెళ్ళిపోయింది. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే నక్షత్ర మీ ముందుంది. చెప్పండి, ముహూర్త సమయం దగ్గర పడుతోంది. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నాన్న వంశీ, వసుంధర గురించి అందరూ గొప్పగానే చెప్తారు. నువ్వు తన మీదున్న ప్రేమ గురించి చెప్పు. తను వచ్చేంత వరకు ఈ పెళ్లి చేసుకోనని చెప్పు. అప్పు చెప్పినట్టుగానే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. నక్షత్రనే పెళ్లి చేసుకుంటాను. అనయ్య, ఏంటి నువ్వు అంటుంది? నేనే నిర్ణయం తీసుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది ఆనంద్. ఇప్పుడు మన కుటుంబం పరువు కాపాడటం కోసమే ఒప్పుకున్నాను. వంశీ, నువ్వు రూపం మారిపోయి వచ్చావనుకున్నాను. నువ్వు ఇలా మారిపోతావనుకోలేదు. గుండె ఆగిపోయేలా ఉంది వంశీ. కాదత్తయ్య, తను వంశీ కాదు. అసలు తన ఇంటి బిడ్డే కాదు. జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని తన జీవితాన్ని కొత్తగా మలుచుకొచ్చిన కాకర్ల వంశీకృష్ణే ఈ ఇంటి క్షేమం కోసమే ఈ పీటల మీద కూర్చున్నాడు. అది సుచిత్రకు అర్థం కాదులే. వద్దు వంశీ, దయచేసి నా ముందు నిలబడొద్దు. దురలవాట్లతో చెడిపోయి కోల్పోయిన తండ్రిని, తల్లిని కూడా గుర్తు చేసుకోకుండా, ఏ సంబంధం వైపు మొగ్గు చూపకుండా అలా ఉండే ఆ వంశీ నాకిష్టం. ఆ వంశీని మనిషిగా మార్చిన వసుంధరంటే నాకు మక్కువ. వెళ్ళిపో, ముందు నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో. నువ్వు కోపట్టంలో అర్థం ఉందమ్మా. నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు నువ్వు. నేనెందుకు ఇలా చేస్తున్నానో, దాన్ని వెనుకున్న కారణమేంటో నీకు తర్వాత తెలుస్తుంది. నన్ను నమ్ము. నీ చెంప పగలగొట్టాలనుంది వంశీ, కానీ అమ్మ అని తెలిస్తే సహించలేక ఊరుకుంటున్నాను. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో. మీరు వచ్చేసారంటే నాకు విముక్తి కలిగినట్టే. వంశీ సార్ స్పృహలోకి వచ్చి ఉంటారు కదా. ఈ పెళ్లికి ఇంకొకరు రావాలి బావా, మా అమ్మ. త్వరగా పోనీ జోగేంద్ర, అక్కడ పెళ్లి జరిగిపోతుందో ఏమో. తోలుతున్నాను కదండి, అక్కడ నా వసుకి ఏం జరుగుతుందోనని నాకు కూడా కంగారుగా ఉంది. అక్కడికి వెళ్ళాక అంత తెలుస్తుంది. ముందు ఫాస్ట్ గా పోనీ. ఫోన్ ఎత్తున్నాను. దిక్కుమాలింది. అమ్మో, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఏమైంది జోగేంద్ర? ఏమవుద్ది, 4 చక్రాల బండి ఆగిపోయింది. అమ్మో, నా వసుంధర ఏమైపోయిందో. నేను వెళ్ళిపోతాను. ఏ జోగేంద్ర ఆగు, నేను వస్తున్నాను. వసుంధర పెళ్ళి అనుకుంటూ వెళ్తాడేంటి? నా కూతురు పెళ్లి కదా. ఏ ఊహించని వాస్తవమా, ఎటువైపని ఎంచుకునే బదులేదో నిర్ణయం. పరమేశ్వర, నీ కృప చూపించు. తన వెంటే కదలనిదే బతుకుంటుందా.
అమ్మా ఈ అక్షంతలు అందరికీ పంచండమ్మా. తీసుకోవాలెక్య. ఆ అక్షింతలు అందరికీ పంచి తీసుకురా. క్షమించండి మేడం, నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు. అన్నయ్యే సమర్థించుకుని ఈ పెళ్లి కొప్పుకున్నప్పుడు మనం బాధపడినా అర్థం లేదు. వెళ్ళు, అక్షింతలు అందరికీ పంచు. నా కల్లో కూడా అనుకోలేదు ఆనంద్ బాబు. ఇక మన చేతుల్లో ఏం లేదు మూర్తి గారు. అన్నయ్యని అక్షింతలతో ఆశీర్వదించడమే తరువాయి.